హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. మనం డైలీ టెట్ క్వశ్చన్స్, సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. దీనికంటే ముందు నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి వచ్చిన సైకాలజీ క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియోలో 2018 జూన్ 13 రోజు S1 సెట్ సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. క్వశ్చన్స్ చెప్తాను, ఆప్షన్స్ చెప్తాను. మీరు వీడియో పాజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లెట్ స్టార్ట్. లేట్ ఎందుకు, ల్యాగ్ అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్టా. ఫస్ట్ క్వశ్చన్, ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షక తంత్రం ఏంటి? ఆప్షన్స్: ఉపసంహరణ, ప్రక్షేపణం, దమనం, తాదాత్మీకరణం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ తాదాత్మీకరణం. సెకండ్ క్వశ్చన్, ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు, బ్యాంకు క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు రెండూ ఇష్టమే. ఈ సందర్భంలోని సంఘర్షణ ఏంటి? ఆప్షన్స్: ఉపగమ పరిహార, ఉపగమ పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఉపగమ. థర్డ్ క్వశ్చన్, భద్రత భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణంలో గల పిల్లల్లో ఉంటుంది. ఆప్షన్స్: అతి సంరక్షణ, అతి గారాభం చేసే తల్లిదండ్రులు, లొంగి ఉండే తల్లిదండ్రులు, పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు, అధికార ధోరణి గల తల్లిదండ్రులు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు. ఫోర్త్ క్వశ్చన్, సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. ఆప్షన్స్: సంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, సహజ సాంప్రదాయ స్థాయి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఫిఫ్త్ క్వశ్చన్, కింది వాటిల్లో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది ఏంటి? ఆప్షన్స్: ప్రయోగాత్మక పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, అంతఃపరిశీలన ఆర్ అంతరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ప్రయోగాత్మక పద్ధతి. సిక్స్త్ క్వశ్చన్, వికాస సూత్రాలను అనుసరించి కింది వాటిలో అసత్య ప్రవచనం ఏంటి? ఆప్షన్స్: వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, వికాసం సంచితము. కరెక్ట్ ఆన్సర్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. సెవెంత్ క్వశ్చన్, టాచిస్టోస్కోప్ మాపనం చేసేది ఏంటి? ఆప్షన్స్: ప్రజ్ఞ, కథనాలు, స్మృతి, అవధాన విస్తృతి, సహజ సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ స్మృతి ఆర్ అవధాన విస్తృతి. ఎయిత్ క్వశ్చన్, గోల్మన్ ప్రకారం ఆత్మవిశ్వాసం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని కింది విశేషానికి చెందును. ఆప్షన్స్: స్వీయ ప్రేరణ, స్వీయ నిర్వహణ, సంబంధాల నిర్వహణ, స్వయం పరిచయం. కరెక్ట్ ఆన్సర్. దీనికి మీరే కామెంట్ చేయండి. అన్ని నేనే చెప్తే మీరేం చెప్తారు? దీనికి మీరే ఆన్సర్ ఇవ్వాలి. నైన్త్ క్వశ్చన్, క్రింది ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పరులు. ఆప్షన్స్: పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. నో, చిత్ర నేర్పరులు. చిత్ర నేర్పరులని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ప్రాదేశిక ప్రజ్ఞ. 10th క్వశ్చన్, సలోవే మేయర్లో తయారు చేసిన ప్రజ్ఞ క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది. ఆప్షన్స్: అభిరుచులు, ప్రజ్ఞాలబ్ధి, వైఖరి, ఉద్వేగాత్మక ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ. 11th క్వశ్చన్, ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏంటి? ఆప్షన్స్: పరతంత్ర చరం, స్వతంత్ర చరం, జోక్య చరం, ఏ చరము కాదు. కరెక్ట్ ఆన్సర్ పరతంత్ర చరం. 12th క్వశ్చన్, జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్ష ఏంటి? ఆప్షన్స్: ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, రోషాక్ సీరామరకల పరీక్ష, పిల్లల గ్రాహ్య పరీక్ష, వాక్య పూరణ పరీక్ష. పిల్లల గ్రాహ్యక పరీక్ష కరెక్ట్ ఆన్సర్. ఉండు ఇక్కడే. సాంప్రదాయక నిబంధనంలో గంట మ్రోగించడం అనేది ఏంటి? ఆప్షన్స్: నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన. ఎస్, కరెక్ట్ ఆన్సర్ నిబంధిత ఉద్దీపన. ఇక్కడే ఉండు. 14th క్వశ్చన్, బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన ఏంటి? ఆప్షన్స్: బోధనకు విద్యార్థుల పరిపక్వత ముఖ్యమైనది కాదు,
బోధన తెలిసిన దారి నుండి తెలియని దానికి పోవడమే సూత్రాన్ని అనుసరించాలి. విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది. అభ్యసనకు పునర్బలనం ఇవ్వడంలో అంతర్గత ప్రేరణ ముఖ్యమైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది అనేది కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్, అభ్యసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా కింది ప్రవచనాల్లో ఒకటి సరి అయినది కాదు. ఆప్షన్స్: ప్రేరణ అభ్యసనమునకు రాచబాట, వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యసనను ప్రభావితం చేసే అంశం కాదు, స్మృతి అభ్యసనమును పెంచుతుంది, పరిపక్వత అభ్యసనముల మధ్య ధనాత్మక సంబంధం కలదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యసనను ప్రభావితం చేసే అంశం కాదు. నెక్స్ట్ 16th క్వశ్చన్, సామీప్య వికాస ప్రదేశం అనే భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్: బండూరా, బ్రూనర్, పియాజే, వైగోట్స్కీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వైగోట్స్కీ. 17th క్వశ్చన్, అంతర్బుద్ధి దశ అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో క్రింది దానికి చెందినది. ఆప్షన్స్: పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. 18th క్వశ్చన్, ప్రేరణను పెంచే కృత్యం కానిది ఏంటి? ఆప్షన్స్: చర్చలు, సెమినార్లు నిర్వహించుట, సమవయస్కుల మధ్య ఆరోగ్యకర సంబంధాలను ప్రోత్సహించడం, ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనం, బహుమతులు, దండనను న్యాయబద్ధంగా ఉపయోగించడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనం. 19th క్వశ్చన్, మొదటి పీరియడ్లో జరిగిన సైకాలజీ పాఠం రెండవ పీరియడ్లోని మెథడాలజీ తరగతిలో విషయ అవగాహనకు అవరోధం కలిగిస్తే అది ఏంటి? ఆప్షన్స్: పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, అవరోధం లేదు. కరెక్ట్ ఆన్సర్ పురోగమన అవరోధం. 20th క్వశ్చన్, విద్యార్థి ఒక పద్యాన్ని మొదటిసారి నేర్చుకున్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకొని పునరభ్యసనంలో 2 ప్రయత్నాలు తీసుకొనిన అతని పొదుపు గణన ఏంటి? ఆప్షన్స్: 200, 50, 100, 25. దీనికి కరెక్ట్ ఆన్సర్ 50. ఫస్ట్ 4 ప్రయత్నాలు, తర్వాత 2 ప్రయత్నాలు. 4 - 2/4 × 100 చేస్తే వస్తుంది. 21th క్వశ్చన్, సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్భంలో అభ్యసన బదలాయింపు ఏంటి? ఆప్షన్స్: అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్ష. దీనికి కరెక్ట్ ఆన్సర్ శూన్య. 22nd క్వశ్చన్, ఒక విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10/10 సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు కనుక నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలోని పునర్బలనం ఏంటి? ఆప్షన్స్: పరోక్ష, ప్రత్యక్ష, స్వీయ, శూన్య. దీని కరెక్ట్ ఆన్సర్ పరోక్ష. 23rd క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధన గంటలు ఎన్ని? ఆప్షన్స్: 880, 850, 820, 800. దీని కరెక్ట్ ఆన్సర్ 800. 24th క్వశ్చన్, పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 సిఫార్సు చేయనిది ఏంటి? ఆప్షన్స్: పుస్తకాధారిత పరీక్షలకు ప్రోత్సాహం, రాత పరీక్షలకు ప్రాధాన్యత, సమయ పరిమితి లేని పరీక్షలను ప్రవేశపెట్టడం, జట్టు పని మూల్యాంకనానికి ప్రాధాన్యత. దీనికి కరెక్ట్ ఆన్సర్ రాత పరీక్షలకు ప్రాధాన్యత. 25th క్వశ్చన్, PWD యాక్ట్ ప్రకారం క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్నవారిని బదిరీలుగా పరిగణిస్తారు. ఆప్షన్స్: 30 decibels HL కంటే ఎక్కువ, 40 decibels HL కంటే ఎక్కువ, 50 decibels HL కంటే ఎక్కువ, 60 decibels HL కంటే ఎక్కువ. దీనికి కరెక్ట్ ఆన్సర్ 60 decibel HL కంటే ఎక్కువ. 26th క్వశ్చన్, మంత్రణకుడు కేంద్రంగా గల మంత్రణ పద్ధతి ఏంటి? ఆప్షన్స్: నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, అనియత మంత్రణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ నిర్దేశిక మంత్రణం. 27th క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యం ఏంటి? ఆప్షన్స్: బట్టి పద్ధతులను ప్రోత్సహించడం, విద్యార్థుల ప్రగతిని గురించి నిరంతర పరిపుష్టినివ్వడం, బోధనాభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయ కేంద్రంగా మలచడం, బోధనను జ్ఞానాత్మక నైపుణ్యాల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేయడం. దీనికి కరెక్ట్ ఆన్సర్
విద్యార్థుల ప్రగతిని గురించి నిరంతర పరిపుష్టినివ్వడం. నెక్స్ట్ 28th క్వశ్చన్, ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మన నివాసాలు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ బోధనా పద్ధతి ఏంటి? ఆప్షన్స్: పాఠ్యపుస్తకంలోని అధ్యాయాన్ని తరగతిలో చదివి వినిపించడం, నివాసాల చిత్రాల చార్టును ప్రదర్శించడం, దగ్గరలోని ఆవాసాలకు క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయడం, స్థానిక తాపీ మేస్త్రితో ప్రసంగాన్ని ఇప్పించడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ దగ్గరలోని ఆవాసాలకు క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయడం. 29th క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 సూచించనిది ఏంటి? ఆప్షన్స్: ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు, సాధారణ పాఠశాలల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు, బయటి పిల్లలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలి, మంచి నాణ్యతా ప్రమాణాలను పాటించే ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అవసరం లేదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4th ఆప్షన్, మంచి నాణ్యతా ప్రమాణాలను పాటించే ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అవసరం లేదు. ఇది సూచించలేదు. ఆర్టీఈ అదే విద్యా హక్కు చట్టం 2009. లాస్ట్ క్వశ్చన్, క్రింది పరిస్థితుల్లో సమూహ సంశ్లేషకత ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్స్: సమూహాల మధ్య పోటీ లేనప్పుడు, సమూహ సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు, సమూహ లక్ష్యాలు సాధింపబడనప్పుడు, ప్రభావవంతమైన నాయకుడు ఉన్నప్పుడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ప్రభావవంతమైన నాయకుడు ఉన్నప్పుడు. ఇవే ఫ్రెండ్స్ జూన్ 13, 2018 సైకాలజీ నుండి వచ్చిన 30 క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.